నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ వ్లాగ్స్. నేనైతే చాలా డేస్ తర్వాత వీడియో పోస్ట్ చేస్తున్నాను. మధ్యలో కొంచెం బిజీగా ఉండైతే వీడియో పోస్ట్ చేయలేకపోయానండి. ఇది వచ్చేసి పాలకూర పచ్చడి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. దానికోసం అయితే ఇక్కడ శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ధనియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చొప్పున తీసుకుని అయితే డ్రై రోస్ట్ చేసుకున్నాను. తర్వాత అలానే ఒక 10 to 15 అయితే ఎండుమిర్చి కూడా తీసుకొని ఇవి కొంచెం ఆయిల్ వేసుకొని అయితే వేయించుకున్నానండి. ఈ విధంగా అయితే వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని పాలకూర కూడా వేయించుకోవాలండి. ఇక్కడ పాలకూర అయితే 2 కట్టలకైతే నేను ఇలా ఒక 15 వరకు ఎండుమిర్చి తీసుకున్నాను. తర్వాత మిక్సీ జార్లో ఫస్ట్ పప్పులన్నీ మిక్సీ చేసుకొని తర్వాత ఎండుమిర్చి వేసుకొని అయితే మిక్సీ చేసుకోవాలి. తర్వాత పాలకూర వేసుకొని అందులో కొంచెం చింతపండు అలానే ఒక 4-5 వెల్లుల్లి కూడా వేసుకోవాలండి. తర్వాత ఇదంతా మిక్సీ చేసుకొని ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ అయితే చేసుకోవాలి. అలా మెత్తగా గ్రైండ్ చేసుకొని వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఎప్పుడు ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి. నిజంగా చాలా బాగుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.